ఒప్పందమే దాడులే. ఇలా ఉంది అమెరికా ఇరాన్ల ధోరణి. తాజాగా రెండు దేశాలు పరస్పరం మరోసారి దాడులకు దిగడంతో హార్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అయితే అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము కూడా వారి సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకున్నామని చెబుతోంది ఇరాన్. ఈ పరిణామాలతో హార్ముజ్ మళ్లీ వేడెక్కింది. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం, లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా మధ్య శాంతికి రంగం సిద్ధమవుతోంది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ సంక్షోభంలో పడింది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగటంతో మరోసారి యుద్ధ వాతావరణం ఏర్పడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పంద గడువు ముగియక ముందే ఇరాన్ దానిని ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ చర్యలకు ప్రతిగా ఆ దేశంలోని క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలపై భారీ ప్రతీకార దాడులు నిర్వహించింది అమెరికా. అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ దళాలు జరిపిన దాడులకు సమాధానంగానే తాము ఈ శక్తివంతమైన ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. గల్ఫ్లోని ఒక ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినందుకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు వెల్లడించింది. మరోవైపు ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము కూడా వారి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అమెరికా తమ డ్రోన్ రాడార్ కేంద్రాలను దెబ్బతీసినందుకు బదులుగానే ఈ ప్రతిదాడి జరిపినట్లు పేర్కొన్నప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా అమెరికాకు చెందిన ఏ నిర్దిష్ట స్థావరాలపై దాడులు చేశారనే పూర్తి వివరాలను ఇరాన్ సైన్యం వెల్లడించలేదు. చర్చల నెపంతో అమెరికా వెన్నుపోటు పొడిచిందని, ఇందుకు తీవ్రంగా పశ్చాత్తాపడాల్సి వస్తుందని మండిపడింది. అమెరికా జరిపిన దురాక్రమణ ఊరికే వదిలిపెట్టబోమని ఇరాన్ సంయుక్త సైనిక కేంద్రం అధికారిక ప్రతినిధి ఇబ్రహీం అల్ ఫికార్ హెచ్చరించింది. మునుపెన్నడూ లేని విధంగా సమాధానమిస్తామని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో అమెరికా సైనిక ఉనికిని శాశ్వతంగా తుడిచిపెడతామని హెచ్చరించారు. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్ముజ్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయటం కాల్పుల విరమణ ఒప్పందానికే కాకుండా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించటమేనని మండిపడ్డారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ కనీసం 4 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లలో 3 తమ సాయుధ దళాలు గాల్లోనే విజయవంతంగా కూల్చివేశాయని పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఒక డ్రోన్ అత్యంత ఖరీదైన పెద్ద కార్గో నౌక పైభాగంలో బలంగా దూసుకువెళ్లిందన్నారు. దీనివల్ల ఆ నౌకకు కొంత నష్టం వాటిల్లిందని ట్రంప్ చెప్పారు. మరోవైపు ఇరాన్ స్వయంగా కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసిందని గుర్తు చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆ ఒప్పందం అమలు తీరుపై ఇరాన్కు ఏవైనా అభ్యంతరాలు లేదా విభేదాలు ఉంటే వారు దౌత్యపరంగా మాట్లాడాలని సూచించారు. మరోవైపు హర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనంటూ ఇరాన్ చెప్పుకుంటున్న వేళ దాన్ని సవాల్ చేసేలా ఒమన్ ఓ తాత్కాలిక రవాణా మార్గాన్ని ప్రకటించింది. హర్ముజ్లోనే ఒమన్ తీరానికి దగ్గరగా ఈ మార్గం ఉంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా జలసంధిలో చిక్కుకుపోయిన 11,000 మందికి పైగా నావికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలన్న ప్రాథమిక లక్ష్యంతో అంతర్జాతీయ సముద్ర రవాణా సంస్థతో కలిసి ఈ దారిని ఒమన్ ప్రతిపాదించారు. దీనిలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ పర్యవేక్షణ ఉండదు. తాము ప్రకటించిన మార్గంలో ప్రయాణించే నౌకలు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని ఒమన్ స్పష్టం చేసింది. హర్ముజ్లో ప్రయాణించే నౌకల నుంచి భవిష్యత్తులో రుసుములు వసూలు చేయాలన్న టెహరాన్ ప్రణాళికలకు నూతన మార్గం కారణంగా గండిపడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒమన్ తాజా చర్యపై ఇరాన్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్ముజ్ జలసంధిలో మరోసారి పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళన పెంచుతున్నాయి. ఖతార్ ఎనర్జీకి చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్ స్లామ్ హర్ముజ్ సమీపంలో తన ప్రయాణాన్ని మధ్యలోనే వెనక్కి మళ్లించింది. గ్యాస్ లాగ్ షాంఘై నౌక కూడా అదే నిర్ణయం తీసుకుంది. కాగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని తన అత్యంత కీలక వ్యూహాత్మక అస్త్రంగా భావిస్తోంది. ఈ జలసంధిపై తన ఆధిపత్యాన్ని వదులుకోవటం అంటే చర్చల్లో తన బలమైన ఒత్తిడి సాధనాన్ని కోల్పోవటమేనని చెప్తోంది. అందుకే రాజకీయ నాయకులు, సైనిక అధికారులు, ఐఆర్జీసీ నేతలు హర్ముజ్పై తమ నియంత్రణను కాపాడుకునేందుకు అవసరమైతే పోరాటానికైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఇటీవల జరిగిన యుద్ధం ప్రాంతీయ వ్యూహాత్మక పరిస్థితులను పూర్తిగా మార్చివేసిందని, ఆ కొత్త వాస్తవాన్ని కాపాడుకోవటమే తమ లక్ష్యమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.
మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా మధ్య శాంతికి రంగం సిద్ధమవుతోంది. ఈ దిశగా తొలి ముందడుగు పడినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. భవిష్యత్తు శాంతి ఒప్పందాలకు పునాదిగా ఉపకరించే ముసాయిదా ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్టు పేర్కొన్నారు. అయితే ఒప్పందంలోని వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. లెబనాన్లోని సౌత్ లిటానీ సెక్టార్ నుంచి హెజ్బుల్లా బలగాలు పూర్తిగా తప్పుకోవాలని, ఆ ప్రాంతంలో లెబనాన్ సైన్యం మాత్రమే పూర్తి నియంత్రణను కలిగి ఉండాలనే షరతులతో కూడిన ఒప్పందం కుదిరింది. దశల వారీగా ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ జరగాలని నిర్ణయించారు. ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా లెబనాన్ మీద భారీ దాడులు చేపట్టింది. తాజా ఒప్పందంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది.